మాట చెప్తాను, జాగ్రత్త వినాలి. అన్ని వాక్యాలు మనకి తెలిసినవే, ఎవరికి తెలియనిది ఏమి లేదండి. ఎన్నో సంవత్సరాల నుంచి దైవజనుడు నాతో మాట్లాడుతుంటే ఒకటొకటి నేను నా జీవితంలో మార్పు చేసుకుంటూ వచ్చాను. నేను ఈ వాక్యాలు మీకు 2 సందర్భాల్లో మరణ స్థితిలో వాళ్ళు మాట్లాడుతున్న పరలోకపు తండ్రితో, ఎప్పుడైనా మీరు అలాగనే క్షమించగలిగారా? క్షమించరండి, నాకు తెలుసు. మనకి ఇష్టం ఉన్నోడితోనే ప్రేమిస్తాం, ఇష్టం ఉన్నోడితోనే సావాసం చేస్తాం, ఇష్టం ఉన్నోడితో మాట్లాడతాం. కానీ మనం మాత్రం గిట్టనోడితో మాట్లాడాం. మరి ప్రభు ఆయనకి మరణానికి అప్పచెప్పేవాళ్ళు, నోటి మీద ఉమ్మేసిన వాళ్ళు, పిడికిలు గుద్దులు గుద్దినోళ్ళు, అలా నానా అవమానాలు భరించిన వాళ్ళు చేసే పనులు ఎంత ఘోరంగా ఉంది అక్కడ జరుగుతుంది. అది ఊహించుకుంటే ఎంత భయంకరం ఉందో. ఆ స్థితిలో వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళు ఎరుగరు తండ్రి, వీళ్ళని క్షమించమంటున్నాడండి. నిజం చెప్తున్నాను ప్రియ తండ్రి, ప్రియ తల్లి, ప్రియ సోదర, ప్రియ సోదరి, రోజు క్షణం వెళ్ళిపోతున్నాయి. కాలం సమీపించి ఉన్నది. ఇప్పటికైనా అన్నదమ్ములు ప్రేమించలేకపోతున్నామా? ఎవరైతే భార్య ఉందో తన సొంత వాళ్ళనే ప్రేమిస్తుంది, భర్త అయితే తన సొంత వాళ్ళని ప్రేమించలాగా ఉండగాడు. మనం ప్రభుని నమ్ముకున్నాం. ఈ లోకంలో శత్రువు అని వాడు ఉండకూడదు. శత్రువు అని వాడు అపవాది ఒక్కడే. అందరికీ మనం ప్రేమించాలి. ఒక మాట చెప్తాను, ఒక ఆమె పోలీస్ భార్య, ఇటు పక్కనేమో క్రైస్తవురాలు రోజు చర్చికి వెళ్తుంది, పని చక్కగా చేసుకుంటూ పోతుంది. పోలీస్ భార్య ఏం చేస్తుంది? రోజు తిన్నదంట కసువు అంతా, తొక్కలని తినే మొత్తం తొక్కలు తీసుకెళ్ళి ఆ విశ్వాసరాలు ఇంటికాడ ఉడిచేదంట మొత్తం. రోజు తగాదంటే తిట్టుకునేది, రోజు తిట్టుకునేది. ఆమె ఇంట్లోనే ఉండేది, బయటికి వచ్చేది కాదు. ఈమె పొలం పోయి ఏదో పని చేసి వచ్చిన తర్వాత పడేసి వెళ్ళేదంట. ఈ మాత్రం ఎవరో పేరు మళ్ళీ చాటుకు చెప్తే మళ్ళీ పోలీసు భార్య కదా ఏమైనా కేసు పెడుతుందని చెప్పేసి భయపడి ఏరు వారి పేరు మీద తిడతా ఉండేది. రోజు తిడతా ఉండేది. మరి చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారండి? ఏమో ఆదివారం చర్చికి వెళ్ళిపోద్ది, నోరు చూడు ఎలా ఉందో, ఎలా నోరు పారేసుకుందో అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటున్నారు. ఒకరోజు దైవజనుడంట, ఏమ్మా నీ ఇంట్లో ఏమైనా సమస్య ఉందంటే, సమస్యలో ఏమి లేవండి, ఒకటే నాకు సమస్య, ఈ పోలీసు భార్యతో నాకు సమస్య అంటుందంట. ఈ పోలీసు భార్యతోనే నాకు సమస్య. ఏదైనా అందామా వాళ్ళ ఆయన నాకు కేసు పెడతారేమో అని చెప్పేసి. అయితే అమ్మా ఒక చిట్కా చెప్తాను, అది వినమ్మా, అది చేయి. మన ప్రభుని నమ్ముకున్నావు కదా, ఆ పని చేయని.
అలాగని ఏం చేయాలి? అయ్యగారు ఏం చేయాలి? ఏం చేసేలేదు. రేపు ఉదయం మొదలుకొని ఆమె కసువు నువ్వు విడిచేసి ఆమె ఇంటి ముందు కూడా నువ్వు కళ్ళపు జల్లేసాయి. ఇంకా చూడు, నువ్వు వరుసగా 4 రోజులు చేయనని దైవజనుడు చెప్పే మాటకి లోపడి స్టార్ట్ చేసింది. ఆమె లేవక ముందేనంటే ఆమె ఇంటి ముందు మొత్తం ఉడిసేసి నీళ్లు చల్లి శుభ్రంగా చేసేది ఏంటిదంట. ఎన్నో రోజుల నుంచి కసిగా ఉంది. ఈమె రోజు కసువు నేను ఎత్తాలా, ఈమె తిన్నదంతా మొత్తం చెత్త అంతా నా ఇంట్లో పడేసిందని చెప్పేసి రోజు కసి ఉంది మా మీద. అయితే ఎప్పుడైతే ఆమె కసువు అంతా తీసి శుభ్రం చేసి మొదలుపెట్టిందో, ఎప్పుడు పలకన పోలీసు భార్య రోజు ఇంట్లో నుంచి ఏదో తీసుకొచ్చి పెడుతున్న టైంకి కూరగాయలతో సహా పండ్లు, కాయలు. చూడండి, మన జీవితంలో మనం క్షమించటం నేర్చుకోవాలి, అందరినీ ప్రేమించాలి. మనల్ని అందరూ పసిగడతారు ఈ లోకంలో ఎలాంటి వాడని. నా చేలో